హే గాయ్స్, దిస్ ఇస్ మహిత. వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. ఈరోజు మనం క్యూట్ ప్రోగ్రామర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 27ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే జియాంగ్, లూలీ, అలాగే జియాంగ్ వాళ్ళ చెల్లి, చెన్, ఇంకా వెన్ వీళ్ళ 5 కలిసి గేమ్ ఆడుతూ ఉంటారు కదా. ఇంకా ఆ గేమ్లో అయితే లూలీకి దగ్గర చిన్న టిష్యూ పేపరే ఉంటుంది. ఇంకా అప్పుడు లూలీ ఏమంటుంది అంటే, నేను ఇంకా సరెండర్ అయిపోతున్నాను, నేను ఓడిపోయాను గేమ్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అంటారు, అదేంటి నువ్వు ఓడిపోవటం అని చెప్పేసి, పోనీ ఈ గేమ్ బాగాలేదు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి జియాంగ్ వాళ్ళ చెల్లి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, ఏమీ వద్దు, నేనే వెళ్ళి అంటే డిషెస్ అన్ని వాష్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక లూలీ వెనకాలే జియాంగ్ కూడా వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లూలీ అయితే ఏం చేస్తుంది అంటే, తన ఆప్రాన్ని కట్టుకుని ఇంకా డిషెస్ అన్ని వాష్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, ఎందుకు వచ్చేసావు, నేను వాష్ చేస్తాను, నేను కదా లాస్ట్ అయినట్టు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, ఏమీ అక్కర్లేదు, నేను వాష్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, నువ్వు ఎందుకు వచ్చేసావు ఇందాక అక్కడి నుండి, నువ్వేమన్నా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, ఏమీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో లూలీకి అయితే కొంచెం స్టమక్ కేక్ అనేది వస్తుందన్నమాట. సో తనైతే కొంచెం వియర్డ్గా ఉంటుందన్నమాట, సో స్టమక్ కేక్ వల్ల. సో అప్పుడు జియాంగ్ అడుగుతాడు ఏమైంది అని చెప్పేసి. ఇంకా లూలీ ఏమో కొంచెం నాకు స్టమక్ కేక్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, అవునా అయితే నువ్వు పక్కన నుంచో అని చెప్పేసి తను ఆప్రాన్ అనేది లూలీ ఆప్రాన్ తీసేసి అంటే జియాంగ్ వేసుకుని జియాంగ్ డిషెస్ అన్నీ వాష్ చేస్తూ ఉంటాడనమాట. లూలీ నీకు ఏమన్నా మెడిసిన్ తేవాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా లూలీ అంటుంది, వద్దు, నా దగ్గర మెడిసిన్ ఉంది, నేను తెచ్చుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జియాంగ్ లూలీ బదులు డిషెస్ అన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత లూలీ అయితే తన రూమ్లోకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట అన్నీ. అయితే ఇదే టైంలో తనకి జియాంగ్ మెసేజ్ చేస్తాడు, నువ్వు వెంటనే గార్డెన్ దగ్గరికి రా అని చెప్పేసి. ఇంకా లూలీ అయితే ఆ మెసేజ్ చూసి కూడా ఇగ్నోర్ చేస్తుంది, ఏం పట్టించుకోదనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ మళ్ళీ మెసేజ్ పెడతాడు, నువ్వు కనుక ఆ గార్డెన్లోకి రాకపోతే నేను అక్కడే ఉంటాను నేను చూసేదాకా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి లూలీ అయితే గార్డెన్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అయితే ఇదే టైంలో వెన్ ఏం చేస్తాడు అంటే, జియాంగ్ వాళ్ళ చెల్లిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా జియాంగ్ వాళ్ళ చెల్లేమో ఇంకా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా అప్పుడు వెన్ అంటాడు, సరే నువ్వు నాతో రానంటున్నావు కదా, నేనైతే లూలీ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లంటుంది, ఏంటి నువ్వు నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా ఏంటి, అసలు నీకేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వెన్ అంటాడు, సరే అయితే నేను లూలీ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ చెల్లంటుంది, సరే అయితే నీకు ఎలాంటి టైప్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వెన్ అంటాడు, అచ్చు నీలాగే ఉండాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత జియాంగ్ వాళ్ళ చెల్లైతే చాలా కోపం వచ్చేస్తుంది. సో తనేం చేస్తుంది అంటే, నేను అంటే బాక్సింగ్ అనేది నేర్చుకున్నాను తెలుసా అని చెప్పేసి గట్టిగా వెన్ ముక్కు మీద ఒక్కటి కొడుతుందనమాట. సో అప్పుడు వెన్ ముక్కుకి అయితే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇంకా తన నోస్లోంచి బ్లీడింగ్ కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా జియాంగ్ వాళ్ళ చెల్లి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెన్ ఏమో అలా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత లూలీ ఏమో జియాంగ్ దగ్గరికి వెళ్తుంది కదా. సో అప్పుడు జియాంగ్ ఏం చేస్తాడు అంటే, నేను నీకు ఇది అప్పుడే చెప్పకూడదు అనుకున్నాను, కానీ నేను ఇంకా వెయిట్ చేయలేను, ఐ లవ్ యూ అని చెప్పేసి లూలీకి చెప్తూ ఉంటాడనమాట జియాంగ్. సో అప్పుడు లూలీ అయితే ఇంకా షాక్ అవుతుంది, ఎందుకు ఇలా చెప్తున్నావు, నువ్వు గిల్ట్గా ఫీల్ అవుతున్నావా, అందుకే ఇలా చేస్తున్నావా అని చెప్పేసి లూలీ అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, లేదు నేను సిన్సియర్గా చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా లూలీని హగ్ చేసుకుంటాడనమాట. ఇంకా అప్పుడు లూలీ కూడా జియాంగ్ని హగ్ చేసుకుందాం అనుకుంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే, జియాంగ్ అంటాడు, అవును మన ఇద్దరి మధ్య ఆ నైట్ అలా జరిగింది అని చెప్పి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, నేను అప్పుడే చెప్పుంటే నువ్వేం చేసేవాడివి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, ఇవన్నీ కూడా మన మధ్య జరిగేవి కాదు, నేను అప్పటి నుండి నీతో చాలా హ్యాపీగా ఉండేవాడిని తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత లూలీ అయితే చాలా బాధపడుతుందనమాట. సో తనేం చేస్తుంది అంటే జియాంగ్ని తోసేస్తుంది. సో నేనైతే ఇంకా రెడీగా లేను నీతో ఉండడానికి అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, నువ్వు రెడీగా లేకపోయినా సరే నేను ఇంకా వెయిట్ చేస్తాను, నువ్వు ఎంతసేపటికి అంటే నా గురించి తెలుసుకుంటావో అప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉంటాను నేను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత లూలీ ఏమో అలా నడుచుకుంటూ వెళ్తుంది డల్గా. సో అక్కడ వెన్ ఉంటాడనమాట. సో వెన్ ఏమో అడుగుతూ ఉంటాడు, ఏంటి జియాంగ్ నీకు ప్రపోజ్ చేశాడా అని చెప్పేసి. ఇంకా అప్పుడు లూలీ, అవును నీకెలా తెలుసు అనేటప్పటికి వెన్ అంటాడు, ఇదిగో ఈ లైటింగ్ అంతా తనే అరేంజ్ చేశాడు, నేను అప్పుడే గెస్ట్ చేశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. నా తను ఒప్పుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, లేదు తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే తను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాడు, అంత తప్ప తనకి నా మీద అయితే నిజంగా ఫీలింగ్స్ లేవు, లవ్ లేవు, ఇలా ఓన్లీ రెస్పాన్సిబిలిటీ వల్ల వచ్చే లవ్ అయితే నాకు
ఇష్టం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెన్ అంటాడు, ఏంటి లవ్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ లూలీ అంటుంది, లేదు ఈ రెస్పాన్సిబిలిటీ బర్డెన్ అవ్వకూడదు కదా, సో తను గిల్ట్తో ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వెన్ అంటాడు, సరే అయితే చూద్దాం, మనం ఇంకా జియాంగ్ని టెస్ట్ చేద్దాము, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే దూరం నుండి జియాంగ్ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఇంకా తనైతే చాలా బాధపడుతూ ఉంటాడనమాట వాళ్ళిద్దరూ అలా కలిసి మాట్లాడుకోవటం అదంతా చూసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, తర్వాత రోజు జియాంగ్ వాళ్ళ చెల్లి అలాగే చెన్ కూడా ఇంకా జిన్హాయ్ అంటే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా అప్పుడు లూలీకి జియాంగ్ వాళ్ళ చెల్లి అయితే బాగా చెప్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో జియాంగ్ని చెన్ అడుగుతూ ఉంటాడు, అవును నైట్ నువ్వు కన్ఫెస్ చేసావు కదా లూలీ ఏం చెప్పింది అని చెప్పేసి. ఇంకా జియాంగ్ అంటాడు, లేదు తను ఇంకా ఒప్పుకోలేదు, కానీ నేను ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా జియాంగ్ అంటాడు, చెన్ నువ్వు కూడా కొంతమంది నీకు ట్రై చేస్తున్నారు కదా, సో వాళ్ళని గుర్తించు, ఎందుకంటే మళ్ళీ నువ్వు నాలాగా మారకు అని చెప్పేసి జియాంగ్ ఏమో చెన్తో అలా అంటూ ఉంటాడు. ఇంకా చెన్ ఏమో జియాంగ్ వాళ్ళని చెల్లిని చూసి సరే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా జియాంగ్ వాళ్ళ చెల్లి అలాగే చెన్ వెళ్ళిపోయిన తర్వాత జియాంగ్ ఏం చేస్తాడు అంటే, కావాలని చెప్పి వెన్ పక్కన లూలీ కూర్చోకుండా లూలీకి అని చెప్పేసి వేరే సీట్ అనేది కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, దాహ్యోంగ్కి అంటే ఏజీ ఉంది కదా, సో ఏజీ ఏమో బాయ్ అని చెప్తూ ఉంటుంది. ఇంక అప్పుడు దాహ్యోంగ్ వాళ్ళ కొలీగ్ అంటాడు, ఏజీ ఏమన్నా లవ్లో పడిందా ఏంటి, తను అంతలా ఉంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దాహ్యోంగ్ తన కొలీగ్ని పంపించేసి ఇంకా ఏజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, మన ఇద్దరం డేట్ చేస్తున్నామని మన కొలీగ్స్కి తెలియకుండా ఎన్ని రోజులు దాయాలి ఇలాగా అని చెప్పేసి దాహ్యోంగ్ అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఏజీ అంటుంది, ఓన్లీ 1 మంత్ తర్వాత మనం చెప్దామని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే టైంలో అక్కడికి జాయోకి వస్తుంది. సో జాయోకి ఏమో యాజీని దాహ్యోంగ్తో ఉండటం చూసేస్తుంది అనమాట. అంటే దాహ్యోంగ్తో ఉండటం చూడదు, ఎవరో అబ్బాయితో ఉండటం చూస్తుందన్నమాట. సో దాహ్యోంగ్ ఫేస్ని అయితే సరిగ్గా చూడదు. ఇంకా అప్పుడు జాయోకి అడుగుతూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, గుమోని మోసం చేస్తున్నావు కదా, నీకు ఇలాగా 2 ఫేసెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యాజీకి చేసేదేమీ లేక, నేను అలాగే గూమో ఇద్దరం కూడా యాక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ మొత్తం అంతా చెప్పేస్తుంది అనమాట. ఇంకా అది విన్న తర్వాత జాయోకి అయితే, ఏంటి యాక్ట్ చేస్తున్నారా మీ ఇద్దరు అని చెప్పేసి ఇంకా గూమో మీద జాయోకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఎవరిని చూపిస్తారు అంటే, జియాంగ్ అలాగే లూలీని చూపిస్తారు. సో జియాంగ్ అయితే లూలీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడనమాట. సో అప్పుడేమవుతుంది అంటే, లూలీ మీదకి కొంతమంది పేరెంట్స్ వస్తారనమాట. సో వాళ్ళేమంటారు అంటే, ఇక్కడ లూలీ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు జియాంగ్ ఏం చేస్తాడు అంటే, అసలు మీకు ఏం కావాలి, మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి ఇంకా లూలీని అలాగే లూలీ కోసం వచ్చిన పేరెంట్స్ని తీసుకెళ్తారు. అసలు వీళ్ళు ఎవరు అనేటప్పటికి లూలీ కొంతమందికి ప్రోగ్రామింగ్ క్లాసెస్ అనేవి నేర్పించింది కదా, సో వాళ్ళ పేరెంట్స్ అనమాట. సో వాళ్ళేమనుకుంటున్నారు అంటే, లూలీ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాము అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిల దగ్గర మనీ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లూలీ అంటుంది, నేనైతే ఏం మనీ తీసుకోలేదు, నేను ఫ్రీగానే నేర్పించాను కోడింగ్ క్లాసెస్ అన్నీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే, అవునా నువ్వు మనీ తీసుకోకపోయినా సరే అసలు ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్పిస్తున్నావు, ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఉంటారు, అమ్మాయిలు ఎక్కడా కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకోరు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు లూలీ అంటుంది, ఎందుకు నేర్చుకోరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, మీకు ఆడ తెలుసా, సో తనే ఫస్ట్ ప్రోగ్రామర్ ఈ వరల్డ్లోనే, తను ఒక అమ్మాయి, అలాగే చాలా ప్రోగ్రామింగ్ కనిపెట్టిన వాళ్ళు అంటే గ్రాస్ హాపర్ ఉన్నారు, కోబాల్ట్ని కనిపెట్టారు అంటారు, సో ఆవిడ కూడా ఒక అమ్మాయే. సో ప్రోగ్రామర్స్ అందరూ కూడా అంటే ప్రోగ్రామింగ్ని కనిపెట్టిన వాళ్ళందరూ కూడా అమ్మాయిలే, కానీ మీరు ఎందుకు అమ్మాయిలు ప్రోగ్రామర్స్ అవ్వకూడదు అంటున్నారు అని చెప్పేసి జియాంగ్ అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే కొంచెం కన్విన్స్ అవుతారు. అయితే ఇదే టైంలో లూలీ దగ్గర ప్రోగ్రామింగ్ నేర్చుకుంది కదా, సో ఆ అమ్మాయి వస్తుందన్నమాట. సో వచ్చేసి, అమ్మ నాన్న ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, నేను మనీ అంతా కూడా ఇంట్లో ఉన్న మనీ నేను తీసుకొచ్చేసి లూలీకి అయితే ఇవ్వలేదు, నేను ఆ మనీతో కంప్యూటర్ కొన్నాను ఎందుకంటే నాకు ప్రోగ్రామింగ్ బాగా నచ్చింది అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ అమ్మాయితో నువ్వు ప్రోగ్రామర్ అవ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం లేదు నేను ప్రోగ్రామర్ అవుతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా లూలీ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు ప్రజలందరూ, అమ్మాయిలు అసలు ప్రోగ్రామర్ అవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంక తర్వాత లూలి ఏం చేస్తుంది అంటే జాయకీకి కాల్ చేస్తుందనమాట. సో జాయకి ఏమో గూమోని తిడుతూ ఉంటుంది. తిను కావాలని యాక్ట్ చేస్తున్నాడు నా ముందు అని చెప్పేసి. ఇంక అప్పుడు లూలి అంటుంది, అవును తను నీ ముందు కావాలని యాక్ట్ చేస్తున్నాడు, కానీ ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నావు? ఎందుకంటే తను నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు కూడా సీక్రెట్గా తన్ని ఇష్టపడుతున్నావు, అది నీకు తెలియట్లేదు అని చెప్పేసి జాయకితో అంటూ ఉంటుందన్నమాట. ఇంకా లూలి అలా చెప్పేటప్పటికి జాయకి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత లూలి ఏమో వాళ్ళ మదర్ని అడుగుతుందనమాట, అమ్మ అసలు నేను ప్రోగ్రామర్ అవుతానంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పేసి. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, ఫస్ట్ నేను మీ డాడీ అయితే ఒప్పుకుందాం అనుకోలేదు, ఎందుకంటే అమ్మాయిలు ప్రోగ్రామర్స్ అవ్వరు కాబట్టి, కానీ నువ్వు మాత్రం చాలా స్టబ్బర్న్గా ఉన్నావు, నువ్వు అసలు అంటే ఎప్పుడు కూడా రిగ్రెట్ చేయలేదు నువ్వు ప్రోగ్రామర్ అయినందుకు, అలాగే కంప్యూటర్ సైన్స్ తీసుకున్నందుకు, అందుకే మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం నీ గురించి అని చెప్పేసి అంటారనమాట. ఇంకా తర్వాత లూలి అయితే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట వాళ్ళ పేరెంట్స్ డెసిషన్కి. ఇంక తర్వాత తనేమో ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా అక్కడేమవుతుంది అంటే లూలి వాళ్ళ కొలీగ్ ఉంటుంది కదా, అంటే ఫస్ట్ తను ప్రోగ్రామింగ్ నేర్చుకుంది. సో ఆ అమ్మాయి వచ్చేసి లూలితో ఏం చెప్తుంది అంటే, నేను జాబ్ మానేస్తున్నాను, మా పేరెంట్స్ నాకు ఒక సోషల్ అంటే వర్క్ అనేది చూపించారు, అది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నన్ను అందులోనే వెళ్ళమంటున్నారు, ఇంకా నేను ప్రోగ్రామింగ్ క్లాసెస్కి రాలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు లూలి అంటుంది, నువ్వు ఆ జాబ్కి వెళ్ళినా సరే అంటే నైట్ ఇంటి దగ్గరికి రావచ్చు కదా, ఈవినింగ్ వచ్చేసి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆ అమ్మాయి అంటుంది, లేదు నేను ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వేస్టే, మా పేరెంట్స్ నన్ను ప్రోగ్రామర్ నవ్వనివ్వరు అని చెప్పేసి, అసలు పేరెంట్స్ అందరూ ఎందుకు ఇలా ఉంటారో, నాకు ఇష్టమైన దాన్ని ఎందుకు నేర్చుకోనివ్వట్లేదో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి అలా అనేటప్పటికీ లూలి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. చాలామంది ఇలాగే అంటే నాలాగా ప్రోగ్రామర్స్ అవుదామని ఉండి కూడా వాళ్ళు అవ్వలేకపోతున్నారు వాళ్ళ పేరెంట్స్ వల్ల, ఈ సినారియో అనేది మారాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో జాయకిని చూపిస్తారు. సో జాయకి ఏం చేస్తుంది అంటే గూమోని అలాగే యాజీని రమ్మని చెప్పి, సో జాయకి ఏమో దాహ్యుంగ్ని తను అంటే పార్ట్నర్ కింద తీసుకెళ్తుందనమాట. సో అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా యాజీకి అయితే ఏంటి దాహ్యుంగ్ నీ బాయ్ ఫ్రెండా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దాహ్యుంగ్ అయితే భయపడుతూ ఉంటాడనమాట. సో తనైతే ఏం మాట్లాడు. ఇంకా గూమో అంటాడు, అసలు మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా, మీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా యాజీకి అయితే చాలా కోపం వచ్చేసి దాహ్యుంగ్ని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను గుమో యాక్టింగ్ చేశామంతే, అయినా సరే నువ్వేంటి ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు నన్ను మోసం చేసావా అని చెప్పేసి బయటికి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా దాహ్యం కూడా యాజీ వెనకాలే వెళ్తాడు. అప్పుడు యాజీ అంటుంది, నేను బాగా యాక్టింగ్ చేశాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు దాహ్యం అంటాడు, ఏంటి ఇదంతా యాక్టింగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా కలిసి డేట్కి వెళ్తారనమాట. ఇంకా అక్కడ అంటే లోపలేమో రెస్టారెంట్ లోపల గుమో అలాగే అంటే జాయకి ఉంటారు కదా, సో జాయకిని గుమో అడుగుతూ ఉంటాడనమాట, ఎందుకు ఇలా యాక్టింగ్ చేసావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు జాకి అంటుంది, నువ్వెందుకు యాక్టింగ్ చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గుమా అంటాడు, నేను ఎందుకు యాక్ట్ చేశానో నీకు తెలీదా ఇంకా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. సో జాకి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, నేను ఎందుకు యాక్టింగ్ చేశాను అంటే నేను నిన్ను ఎప్పటి నుండో ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాకి అంటుంది, నేను కూడా రీసెంట్గా నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో జియాంగ్ని చూపిస్తారు. సో జియాంగ్ ఏమో ఆఫీస్లో ఉంటాడనమాట. లూలి ఏడి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అక్కడున్న కొలీగ్ని. ఇంకా అప్పుడు గావో డైరెక్టర్ ఏం చెప్తుంది అంటే, లూలి హాస్పిటల్కి వెళ్ళింది, తనకి ఒంట్లో బాగాలేదంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే అంటే జియాంగ్ ఏం చేస్తాడు అంటే లూలి దగ్గరికి బయలుదేరుతాడనమాట. ఇంకా అదే టైంలో లూలి అయితే చెకప్ అనేది చేపించుకుని బయటకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు వెన్నేమో అంటే లూలిని చెకప్కి తీసుకొస్తాడనమాట. సో లూలి ఏమో థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుందన్నమాట వెన్. ఇంకా అప్పుడు వెన్ ఏం చేస్తాడు అంటే తనకు వచ్చిన సర్టిఫికెట్స్ అన్ని చూస్తూ ఉంటాడు. ఇది చూడు, నీ బాబు చూడు ఒక ఆలివ్ ఫ్రూట్ లాగా ఉన్నాడు అని చెప్పేసి, తన హ్యాండ్స్ చూడు, తనకి నెయిల్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా జియాంగ్ వింటాడు. ఇంకా జియాంగ్ అడుగుతాడు లూలిని, ఏంటి లూలి నువ్వు ప్రెగ్నెంట్ వా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అప్పుడు లూలి అయితే అవును అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు జియాంగ్ అంటాడు, అంటే నా వల్లే కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటే వెన్నేమంటాడు అంటే, కాదు ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత జియాంగ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడు జియాంగ్ అడుగుతూ ఉంటాడు, అదేంటి ఇదెలా సాధ్యం అని చెప్పేసి. ఇంకప్పుడు వెన్ అంటాడు, నీకు చెప్పాం కదా మేమిద్దరం లివింగ్ టుగెదర్లో ఉంటున్నామని చెప్పేసి, అందుకే లూలి కడుపులో ఉన్న బిడ్డ నాది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత అయితే జియాంగ్ అయితే షాక్ అయ్యి ఇంకా తనకి ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వెన్ అంటాడు లూలితో, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు, కానీ నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే జియాంగ్ సిన్సియరో కాదో అని తెలియాలి కదా, సో అందుకే నేను తన్ని టెస్ట్ చేస్తున్నాను,
ఒకవేళ తను సిన్సియర్‌గా ఉన్నాడే అనుకో, సో మళ్ళీ అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయినా సరే మళ్ళీ నీ దగ్గరికి తిరిగొస్తాడు. ఒకవేళ తను సిన్సియర్‌గా లేకపోతే తను నీ దగ్గరికి రాడు. ఎందుకంటే తను ఒకవేళ నిన్ను బర్డెన్ కింద అంటే ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అవుతూ ఉంటే తను రాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు లూలి కూడా ఏం మాట్లాడదు. ఇంక తర్వాత జియాంగ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట. సో ఫుల్‌గా డ్రింక్ చేసేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అంతా చాలా డల్‌గా ఉంటాడు. తర్వాత రోజు మార్నింగే వాళ్ళ మదర్ వచ్చేసి, "జియాంగ్ ఏమైంది? నువ్వెందుకు ఇంతలా డ్రింక్ చేస్తున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు లూలి గురించేనా భయపడుతున్నావు? ఆ వెన్ అనే అబ్బాయి కావాలని చెప్పి యాక్ట్ చేస్తున్నాడంట. మీ చెల్లి నాకు మొత్తం అంతా చెప్పేసింది. అది నువ్వు ఫైండ్ చేయలేకపోతున్నావేంటి? లూలి అలాంటిది కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జియాంగ్ అంటాడు, "లేదమ్మా, లూలి తనతో మూవ్ ఆన్ అయిపోయింది" అని చెప్పేసి తనైతే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. "నేను వాళ్ళిద్దరికీ అడ్డు రాకూడదని డిసైడ్ అయ్యాను. ఇంకా నేను వాళ్ళిద్దరికీ మధ్య వెళ్ళను. వాళ్ళిద్దరూ కూడా లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి" అని చెప్పేసి జియాంగ్ అయితే చాలా డల్‌గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఎంత చెప్పినా సరే వినడనమాట జియాంగ్. సో వాళ్ళ మదర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే జియాంగ్ వాళ్ళ ఫాదర్ కూడా వస్తారు. సో వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ మదర్ జరిగిందంతా చెప్తారనమాట. ఇంకా అప్పుడు జియాంగ్ వాళ్ళ ఫాదర్ ఏమో తన్ని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో జియాంగ్ వాళ్ళ చెల్లి కూడా వస్తుంది. జియాంగ్ వాళ్ళ చెల్లేమో వాళ్ళ మదర్ని చూసి, "ఏంటి ఇంకా జియాంగ్ అలాగే లూలి ఇద్దరు కలవరా" అని చెప్పేసి తను షాక్ అయ్యి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో వెన్ని చూపిస్తారనమాట. సో వెన్ ఏమో లూలితో మాట్లాడుతూ ఉంటాడు. వెన్ ఏమంటాడు అంటే, "జియాంగ్ నిన్న నైట్ వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. కానీ చూద్దాము, నేను కూడా జియాంగ్ రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే తను అసలు మంచివాడో కాదో అనేది టెస్ట్ చేయాలి కదా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లూలి అంటుంది, "అవును, తను రాకపోయినా మంచిదే, వచ్చినా మంచిదే" అని చెప్పేసి లూలి కూడా అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా జియాంగ్ అయితే అలాగే డల్‌గా ఉంటాడనమాట. సో తనేం చేస్తాడు అంటే ఇంకా అలా డల్‌గా ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చేసి, "జియాంగ్, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి రా" అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇంకా అప్పుడు జియాంగ్ కూడా సరే అని చెప్పి వెళ్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.